దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క మరికొన్ని అద్భుతాలు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 26 వచనములు నేను చదువుతున్నాను. ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఒక అధికారి వచ్చి ఆయన మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బతుకును అని చెప్పి యేసు ప్రభుతో చెప్పి బతిమాలి వేడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన వెంట వెళ్తా ఉన్నారు వాళ్ళ కుమార్తెను బతికించడానికి. అప్పుడు ఆ సమయమున ఒక స్త్రీ వచ్చింది. ఒక స్త్రీ, ఆవిడే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బ్లడ్ బ్లీడింగ్‌తో బాధపడుతూ ఉంది. ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకోని, ఆ జనసమూహం మధ్యలో నుంచి ఒక స్త్రీ వచ్చి వెంటనే ఆయన పై వస్త్రము ముడితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టాను. ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆవిడికి రక్తధారణ కట్ అయిపోయింది. వెంటనే రక్తధారణ కట్ అయిపోగానే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కానీ కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగు చేయనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడైతే వెనక నుంచి వచ్చే వస్త్రపు చెంగు ముట్టిందో యేసుప్రభు వారు వెనక్కి తిరిగి చూశారు. కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నేను బాగు చేస్తానని చెప్పగా ఆ గడియలోనే వెంటనే ఆవిడే బాగైపోయింది. రక్తధారణ కట్ అయిపోయింది. అంతలో యేసుప్రభు వారు గొప్ప అద్భుతం అక్కడ చేశారు. ఇది జరిగిన తర్వాత వెంటనే ఆ అధికారి ఇంటికి వచ్చారు యేసయ్య. ఆ అధికారి ఇంటిలోకి రాగానే అక్కడ గోల వినిపిస్తూ ఉంది. గొల్లు చేయుచున్నారు. జన సమూహములను చూస్తున్నారు అక్కడ. అక్కడ పిల్లన గురువులు వాయిస్తున్నారు. అక్కడ గొల్లు శబ్దం వినిపిస్తూ ఉంది. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాన్ని అపహరించరు. ఈయన చనిపోయింది కదా, ఈవిడ నిద్రించడం ఏంటి అని అందరూ కూడా అపహరిస్తున్నారు. అప్పుడు యేసుప్రభువారు జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువారు వెళ్ళారు. అక్కడ చనిపోయింది అధికారి కుమార్తె. చాలామంది కూడా మరి వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏడుపులు గోల వినిపిస్తూ ఉంది. చాలా వేదన దుఃఖం ఉంది. అప్పుడు యేసుప్రభు వారు అంటా ఉన్నారు, స్థలం ఇయ్యుడి అని చెప్పేసి అన్నారు. స్థలం ఇచ్చారు. అప్పుడు ఆమెను చూసి ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదన్నారు. అక్కడ అందరూ కూడా హాస్యం చేస్తూ ఉన్నారు. చనిపోయిన మనిషిని నిద్రించడం ఏంటి అని హాస్యం చేస్తూ ఉన్నారు. నిజమే, యేసు ప్రభువునందు ఎవరైతే నమ్మికుంచి ఎవరైతే ఉంటారో అని వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోరు, నిద్రిస్తూ ఉంటారు. కనుక యేసు ప్రభువు మళ్ళీ వస్తారు, నిద్రించడం వలన ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు అనేది సత్యం. ఈ మట్టి శరీరం మట్టి అయిపోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు వచ్చి మనను తీసుకుని వెళ్ళిపోతాడు యేసు ప్రభు వారు అని అర్థం. అందుకని యేసు ప్రభులో చావు అనే పదం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువులు ఎవరైనా చనిపోతే నిద్రిస్తున్నారు అంటారు, గుర్తుంచుకోవాలి. కనుక యేసు ప్రభు వారు వెళ్ళి ఇప్పుడు ఆ జనం విపరీతంగా చుట్టూ ఉన్నప్పుడు స్థలమీయుడి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే లోనికి వెళ్ళారు యేసయ్య. అప్పుడు ఆమెను చూచి ఈమె నిద్రించున్నది, చనిపోలేదని చెప్పారు. అప్పుడు అందరూ హాస్యం చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆమె చెయ్యి పట్టుకోగానే వెంటనే ఆ చిన్నది లేచి నించుంది. ఇప్పుడు వెంటనే ఆ సంవత్సరం అంతా కూడా అందరూ చూసి భయభ్రాంతులు గురైపోయి ఈయన దేవుడు ప్రభు అని అందరూ కూడా ఆశ్చర్యంతో యేసు ప్రభువును మొక్కడం జరిగింది. ఆయన దేవుడు అని గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన వ్యక్తిని మాటతో లేపారు, పట్టుకొని లేపారు. 4 రోజులు కుళ్ళు పెట్టిన సమాధిలో ఉన్న లాజర్ను కూడా లేపేశాడు ఆయన. ఈరోజు ఎంతోమంది పాపంతో చచ్చిపోయిన మనుషులను, పాప రోగంతో ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నాడు. పాపంతో చచ్చిపోయిన మనుషులందుకు కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. అందుకని మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చే పని వారే ఉండగా, అంటే మనం బతుకుతున్నామని పేరే కానీ మనం చచ్చిన వాళ్ళతో సమానం. అటువంటిప్పుడు యేసు ప్రభు వారు తన సువార్త ద్వారా, తన వాక్యం ద్వారా, తన మహిమల ద్వారా, తన యొక్క స్వస్థల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన నమ్మి, ఆయన విశ్వసించి, ఆయనకు ప్రార్థన చేసి అందరినీ ఆయన కృప చూపిస్తూ అందరిని బతికిస్తున్నాడు యేసయ్య. పాపంతో చచ్చిపోయిన మనలను బతికిస్తున్నాడు యేసయ్య. కనుక మనం ఎక్కడ బతుకుతాం? పరలోకంలో బతుకుతాం, దేవుళ్ళని బతుకుతాం. అందుకని యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా జీవించిన వారితో సమానం. కనుక ఆయనలో నడుస్తూ ఆయన జీవం మనం పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు మనం బతకాలి అంటే, మనం పాపులమైన మనము దేవుని దృష్టిలో చచ్చిపోయిన మనం బతకాలంటే యేసు ప్రభుకి హృదయంలో స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వగానే యేసు ప్రభుని నమ్మి, యేసయ్య నాలోకి రా, నన్ను పట్టుకోనాయన, నన్ను పట్టుకొని బాగు చేయనాయన, తండ్రి నాలో ఉండు ప్రభువా, నాకు ప్రాణం ఇవ్వు నాయన, నా ప్రాణం బాగు చేయి ప్రభు అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు
బతికిస్తాడు. అంతేకాదు పాపాన్ని తీసివేసి పవిత్రపరిచి పరిశుద్ధ లోకంలో పరలోక రాజ్యంలో చేరుస్తాడు. దేవుడి మాటను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. నా పేరు శ్రీనివాస్ యాంటోని. నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 8179955458. ఈ పరిచర్యకు ప్రోత్సాహం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన. దేవతండ్రి, ప్రభు తండ్రి, యేసుప్రభు మాటలు మహిమలు మరి మేము చెప్తూ ఉన్నాం. మరి విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి. నువ్వు దేవుడు అని తెలుసుకున్నట్టు సాధించండి. అందరూ రక్షించి, అందరిని కాపాడు, అందరిని దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా బతికించమని, ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని, వాళ్ళని నమ్మేటట్టు కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.